మీకు హైదరాబాద్లో ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ అవ్వచ్చు, లేదంటే బఫర్ జోన్స్కి సంబంధించి అనేక ఇష్యూస్ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అనునిత్యం మీరు వాటికి సంబంధించిన ఇష్యూసే ట్యాకిల్ చేస్తూ ఉంటారు. అసలు మీ మాటల్లో హైడ్రాన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సార్? ఇంతకుముందు మనకి హైదరాబాద్లో ఈవీడీఎం ఉండేది, ఈవీడీఎం డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటివి చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు హైడ్రాన్ ఎందుకు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది? దానికి ఒక సపరేట్ స్టాఫ్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఇంత హడావిడి దేనికంటారు? అంటే ఇది హైదరాబాద్లో ముఖ్యంగా చెరువుల ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. నైజాం పీరియడ్ నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క చెరువుల ప్రాముఖ్యతను గుర్తించి గొలుసుకట్టు చెరువులు, అంటే కాకతీయుల యొక్క టెక్నాలజీ గొలుసుకట్టు చెరువులు బాగా నిర్మించినారు. అప్పుడు ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు పరిగెత్తే నీరును ఆపడము, తర్వాత భూమిలోనికి ఇంకింపజేయడం అన్నది అప్పటి టెక్నాలజీ అది. సో మనకు స్వతంత్రం వచ్చినట్టుకి హైదరాబాద్ పరిధిలో సుమారు 400 పైన చెరువులు ఉండేని రికార్డులో ఉంది. సో నేడు ఇవాళ చూస్తే ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల సుమారుగా 180 చెరువులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కాగితాల మీద ఎంత అవుతుందో అంతకు చాలా తక్కువ. అంటే మొన్న హైదరాబాద్లో రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా 20 నుంచి 60% వరకు ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే, ఎంక్రోచ్మెంట్ అంటే భూమి పోయింది, అదే కాకుండా నీరు కూడా విపరీతంగా కలుషితం అయిపోయింది. చుట్టుపక్కల కాలనీస్ వచ్చిన తర్వాత వాళ్ళ డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చి తర్వాత దాని మీద గుర్రపు డెక్క ఆకు రావడము, ఈ విధంగా మొత్తము చెరువులన్నీ కూడా కలుషితమైనవి, కబ్జా అయినాయి. రెండు విధాలుగా నష్టమైంది. మరి ఇలా అయితే మరి నష్టం ఏంటి మనకు అని అంటే, హైదరాబాద్లో ఈ కాలనీస్ చుట్టుపక్కల ఉన్న వాటికి చాలా మటుకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అంతగా రాదు. అటువంటప్పుడు వాళ్ళు ఈ బోర్ల మీదనే ఆధారపడతారు. ఈ చెరువులు బాగా ఉండి నీరు అక్కడ బాగా ఇనికినట్టయితే, చెరువులు నిండినట్టయితే గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. దాంతో వీళ్లకు నీరు దొరికే పరిస్థితి ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ చెరువులు ఎక్కడికక్కడ నీళ్ళు ఆగుకుంటూ ఒకటి నిండిన తర్వాత రెండో నుంచి మూడో దానికి ఏదైతే పోతుంటుందో దాంతో ఫ్లడ్స్ రావు, చాలా తక్కువ, మినిమైజ్ అయిపోతాయి. లోతట్టు ప్రాంతాల్లో ఒకేసారి వర్షం పడి చెరువులు లేనప్పుడు ఆ నీటిని ఆపే పరిస్థితి లేనప్పుడు ఒకేసారి లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది, మట్టి కొట్టుకపోతుంది, పర్యావరణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా అప్పుడప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. ఉదాహరణకు చెరువులే కాక నాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి వెళ్ళే అశోక్ నగర్ నాలా ఉందో ఆ నాలా కావచ్చు, లేదా మూసీ నది కావచ్చు, దీని మీద కబ్జాలు చాలా అయినాయి. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినారు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర ఈ యొక్క కబ్జా నుంచి. అశోక్ నగర్ నాలా అయితే బాగా కుచించకపోయింది, దాని కబ్జాలు తీసి బాగా చేసినట్టయితే అశోక్ నగర్ కానీ అక్కడ ఉన్నటువంటి నారాయణగూడ ప్రాంతంలో వరదలు తగ్గుతాయి, ముంపు తగ్గుతుందని ప్రయత్నం చేస్తే కాలే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశము. ఆ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడికి పోగానే లోకల్ కార్పొరేటరు లేదా ఎమ్మెల్యే రావడము, ఆపడము ఇలా జరిగింది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ హైడ్రా అనేది ఒకటి కార్పొరేషన్ తయారు చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్ ఉన్నారు, 2 మంత్రులు, తర్వాత ఒక 7-8 డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీస్, హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దానికి మెంబర్ సెక్రటరీగా పెట్టినారు. సో స్టార్టింగ్లో అంటే ఒక జూలై 17కు ఇది స్టార్ట్ అయింది. ఒక 1 మంత్ అయింది రఫ్లీ. వాళ్ళు స్టార్ట్ చేసినారు బాగానే. ఎక్కడెక్కడైతే ఈ చెరువులలో కబ్జాలు ఉన్నాయో వాటిని కూలగొట్టడం చేస్తూ ఉన్నారు. మొదలు నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కబ్జాలు చేసిన వాళ్ళు ఎక్కువ మట్టుకు పొలిటీషియన్స్ లేదా వాళ్లకు సంబంధించి లింకులు బాగున్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసినారు. కొన్ని సందర్భాల్లో పార్కులు ఉంటే పార్కును కబ్జా చేయడం, ఒక పెద్ద ప్లాన్తో దాన్ని కబ్జా చేయాలా, దాని ముందట కొన్ని గుడిసెలు వేయించి పేదవాళ్ళని ముందట పెట్టి ఆ పేదవాళ్ళ గుడిసెలని కూలగొడుతున్నారని మన జూబ్లీ హిల్స్లో జరిగిన కేసులు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీలను పక్కకు పెడితే రాజకీయ నాయకులే ఎక్కువ మట్టుకు ఈ కబ్జాలు చేసినారు, లేదా వాళ్లకు అండదండలుగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చర్య ఏదైతే ఇప్పుడు హైడ్రా తీసుకుంటుందో అది కంప్లీట్ చేసినట్టయితే బహుశా హైదరాబాద్ నగరంలో
మళ్ళీ చెరువులు పూర్వస్థితికి వస్తాయి, గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, వానలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీటి మునగకుండా ఉంటుందని. సార్, గత వారం రోజులుగా కూడా హైడ్రా జన్వాడ ఫామ్ హౌసెస్ని కూల్చేస్తుందా, అక్కడున్న నాయకులు అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకుంటుందా అని ఒక రకమైన స్పెక్యులేషన్ కొనసాగుతూ ఉండగా ఈరోజు ఉదయాన్నే ఎన్కన్వెన్షన్ పైన హైడ్రా చర్య తీసుకుంది. దాన్ని పూర్తిగా హాఫ్ అన్ అవర్లో ఎన్కన్వెన్షన్ అంతా నేలమట్టం అయిపోయింది. ఈ ఇష్యూలో నాగార్జున చాలా ఆవేదన వ్యక్తం చేయడం, కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా వేశారు. నాకు ఒకవేళ చెప్పుంటే కోర్టు నేనే దాన్ని కూల్చేసేవాడిని, నాకు నోటీసులు కూడా హైడ్రా సర్వ్ చేయకుండా ఇల్లీగల్గా ఇలా దీన్ని డెమాలిషన్ చేయటం అనేది నాకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది, అవాస్తవం కూడా బయట జరుగుతున్న ప్రచారం అని చెప్పి. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక పేరు మోసిన సీనియర్ టాలీవుడ్ హీరో తను ఎన్కన్వెన్షన్ అనేది ఎంతోమంది ప్రముఖుల పిల్లల వివాహాలు, సీఎం రేవంత్ రెడ్డి కూతురు వివాహం కూడా దాంట్లోనే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎలా చూడాల్సిందంటారు? అంటే ఇక్కడ ఇప్పుడే పొద్దున్నే జరిగింది కాబట్టి పూర్తి వివరాలు లేవు నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నోటీసులు ఇచ్చినారు. ఆ భూమి, ఆ చెరువు ఉంది అక్కడ, ఫేమస్ చెరువు తుమ్మిడి కుంట అని, దాంట్లో ఈయన ఎంక్రోచ్ అయినాడని అప్పుడు చెప్తే ఈయన కొద్దిగా గోడను ముందుకు జరిపినాడు. బట్ స్టిల్ ఇవాళ శాటిలైట్ ఇమేజరీ మ్యాప్స్ చూసినట్టయితే ఆయన కట్టక మొదలు తర్వాత చూసినట్టయితే క్లియర్గా ఆయన ఏరియా ఏదైతే ఆయన దగ్గర ఉందో దాంట్లోపల ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఈ స్ట్రక్చర్ ఉంది. తర్వాత బయట పట్టా భూమి లోపల పార్కింగ్ ఏరియా అని పెట్టుకున్నారు అనమాట. సో నోటీసులు ఇవ్వలేదు, నాకు చెప్తే నేనే కూల్చేవాడిని అన్నది వాస్తవం కాదు. హైడ్రా అంత తొందరపాటుగా చర్యలు తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే సెలబ్రిటీ అయినా తెల్లారి ఎటుపోయి ఎటొచ్చి కోర్టు కేసులు అవన్నీ అవుతాయి కాబట్టి అన్ని విషయాలు ఆలోచించే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నాగార్జున గారు చెప్తా ఉన్నారు కోర్టులో కేసు ఉందని చెప్పి. కోర్టులో కేసు ఉంటే స్టే ఇవ్వలేదు కాబట్టి బహుశా ఏదైతే ఇచ్చారని కూడా మెన్షన్ చేశారు సార్. స్టే ఇచ్చింది కోర్టు పరిధిలో ఉంది అంశం అని కూడా మెన్షన్ చేశారు. స్టే ఇచ్చినట్టయితే ముట్టలేరు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. మరి చూడాలి. అంటే వీళ్ళు హైడ్రా అధికారులు చెప్పడం ఏంటంటే మేము అన్ని యొక్క ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాము, నోటీసులు ఇచ్చినాము, అదంతా చెప్తా ఉన్నారు. నాగార్జున గారేమో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, నేనే చెప్తే నేనే కూల్చేవానని చెప్తా ఉన్నాడు. అది కొద్దిగా టైం పాస్ అయితే తర్వాత తెలుస్తుంది. బట్ మ్యాప్స్ ప్రకారం అయితే స్ట్రక్చర్ అన్నది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉంది. పార్కింగ్ ఏరియా అదంతా కూడా పట్టా ల్యాండ్లో ఉంది. సో అది చూడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా అక్కడ హైడ్రా వాళ్ళు ఇదంతా చేసి ఉంటారు. లేనట్టయితే వాళ్ళకు చాలా కోర్టు నుంచి కూడా ఇవ్వస్తుంది, వాళ్ళ ఉద్యోగానికి కూడా ప్రమాదం ఉంటుంది ఇట్లా హర్రీగా చేసినట్టయితే. అది నేను అనుకోను. ఇక రెండోది మీరు అన్నది ఇంకోటి ఏమన్నారు, అనదర్ థింగ్ మన గండిపేటలో స్ట్రక్చర్ అన్నారు, జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు కదా. జన్వాడ ఫామ్ హౌస్ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి లైమ్ లైట్లో ఉంది. అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు దాని మీద డ్రోన్ సర్వే చేయించినాడని రకరకాలుగా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దానికి కూడా హైదరాబాద్ ఏం చేస్తున్నారో తెలియదు. బట్ రూమర్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 మంత్లోనే లీడర్స్ అపోజిషన్ వాళ్ళ కూలగొడుతున్నారు అనేది ఒకటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అది అనుకోను. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయింది 1 మంత్, ఒక 2-3 మంత్స్ వాళ్ళకి టైం ఇచ్చి అప్పుడు ఓన్లీ కేవలం ఒక రాజకీయ పార్టీ వాళ్ళే కూలగొట్టినట్టయితే అది తప్పు. కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు కూడా దీని మీద స్టేలు ఇస్తూ ఉంటుంది. కానీ జనరల్గా వాళ్ళకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయో, ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎఫ్టీఎల్లో వీళ్ళు కట్టినారు అని తెలిసినప్పుడు కూల్చడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఇక్కడ ఒకటి మానవీయ కోణం అన్నది ఒకటి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవి 2 పెద్దవాళ్ళై, జన్వాడ కావచ్చు, తర్వాత ఎన్కన్వెన్షన్ కావచ్చు, పెద్దవాళ్ళై వాళ్ళు కోర్టులో చూసుకుంటారు. అది కామన్ మ్యాన్కు పెద్దగా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే చాలా ట్యాంక్స్లలో ఎఫ్టీఎల్ లోపల తప్పుడు పత్రాలు చూయించి దాన్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని హుడా పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టినారు. అమాయకులు పైసా జమ చేసుకొని మధ్యతరగతి కుటుంబీకులు ఈ కాగితాలు చూసిన తర్వాత కరెక్టే అనుకొని కొనుక్కున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటుంది. ఇక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కాదు, ఇక్కడ కలెక్టివ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్. వీళ్ళు వాళ్ళ డబ్బులకు లాలూచిపడి ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసే కావచ్చు,
హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, అట్లాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు. ఇన్ని ఏజెన్సీలు అదంతా బాగుంది, లీగల్గా ఉంది అని అన్ని పర్మిషన్స్ ఇచ్చి, పవర్ కనెక్షన్ ఇచ్చి, వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇంత చేసి ఆయన కొన్నాక ఇప్పుడు 10 ఏళ్ళకి వచ్చి ఇప్పుడు ఇది కూలగొడతామనడం మాత్రం తప్పు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఎఫ్టీఎల్ కట్టి ఉంటే కూలగొట్టే పరిస్థితి వస్తే కూలగొట్టండి. కానీ ఎవడైతే కట్టినాడో ఆయన దగ్గర ఆయన ఆస్తులను జప్తు చేసి ఈ బాధితులకు డబ్బు ఇవ్వాలా. లేని పరిస్థితులలో వీళ్ళకి కనీసము ఆల్టర్నేట్ ల్యాండ్ అన్న చూపించాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీతోని ఈ యొక్క సంస్థలు ఏదైతున్నాయో రిజిస్ట్రేషన్ ఆఫీసు, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ, పవర్ కార్పొరేషను, వాటర్ బోర్డు వీళ్ళందరూ కూడా అంతా సరిగ్గా ఉన్నదన్నప్పుడే కొనుక్కున్నారు వాళ్ళు. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు కూలగొడితే వీళ్ళు బాధితులు అవుతారు. ఈ సఫరర్స్ తర్వాత చాలా కామన్ మ్యాన్ నుంచి చాలా వస్తున్నాయి ఏంటంటే ఆబ్జెక్షన్స్. వీళ్ళు ఏం చేసినారు మరి అధికారుల మీద ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను, కాగితాలు సరిగ్గా ఉన్నాయి, కొనుక్కున్నాను, కూలగొడుతున్నారు, మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఏమంటారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం? పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఒక కమిషన్ పెట్టండి. ఎక్కడెక్కడైతే కళ్ళు మూసుకోనో లేక డబ్బుకు లాలూచి పడో పర్మిషన్స్ ఇచ్చిన అధికారులందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూలగొట్టిన బిల్డింగ్స్ లోపల పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ తీసుకొని దీన్ని సరి చేయాల్సిన అవసరం.